హాయ్ అండి. ఈరోజు మనము పెసరపప్పు సగ్గుబియ్యంతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూస్తామన్నమాట. దీన్ని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అనొచ్చండి. ఇది ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వటమే కాకుండా వంటికి చలువ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్పు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే సగ్గుబియ్యము యాడ్ చేసుకొని దానికి 2 గ్లాసుల వాటరు యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని బాగా కలబెట్టుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. 1 బై 1 ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో నీట్గా చెప్తాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోవద్దండి. చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అలాగే మంచి టూరిస్ట్ ప్లేసెస్ని నేను వీడియోలుగా పోస్ట్ చేయటం అనేది జరిగిందనమాట. ఇప్పుడు కొంచెం ఉడికింది, ఇంకా మెత్తగా ఉడకాలి. ఇది మెత్తగా ఉడికితేనే బెల్లం యాడ్ చేసుకోవాలండి, లేకపోతే ఇవి ఉడకవన్నమాట. బెల్లం యాడ్ చేస్తే ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. అలాగే మెత్తగా దంచి పెట్టుకున్న బెల్లం యాడ్ చేయాలి. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ షుగర్ వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్స్ అంతా చెప్తున్నారు కదా. కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటే ఐరన్ కూడా మనకి లభిస్తుందన్నమాట. ఇందులో 3 రకాల పోషకాలు ఉన్నాయండి. పాలు ఉన్నాయి, తర్వాత ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, వంటికి చలువ చేస్తుంది, అలాగే ఐరన్ లభిస్తుంది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో ఇది చేసి పెడితే చాలా మంచిదండి. ఇప్పుడు మనము ఒక బాండి తీసుకొని దీనికి తిరుగుమాతలాగా వేసుకుందామండి. బాండీలో ఒక 2 కప్పుల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఇలాచీలను దంచి వేసానన్నమాట. అలాగే ముందుగా తుంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేసి దీనికి యాడ్ చేసుకుంటానండి. చాలా ఈజీ అండ్ టేస్టియస్ట్ స్వీట్ అండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, ఇప్పుడు ఇవి బాగా వేగాయన్నమాట. దీన్ని పాయసానికి కలుపుకొని సర్వ్ చేయటమే. కూల్గా కావాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వేడివేడిగా కూడా తినొచ్చు. అది మీ ఇష్టం అండి. చూడటానికే చాలా ఎమ్మీగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.